అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరద బాధితుల కోసం తెచ్చిన ఆహారం పొట్లాల బస్తాల్ని రోడ్డు పక్కన వృధాగా పడేసి వెళ్లారు. చినకొండ్రుపాడు జాతీయ రహదారి పక్కన 3 చోట్ల ఈ బిర్యానీ ప్యాకెట్లు పడేసి వెళ్లారు. బస్తాల్లో బిర్యానీ ప్యాకెట్లు ఉన్నట్లు సుబ్బారావు అనే స్థానికుడు గుర్తించారు. వరద బాధితుల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో వేలాది రూపాయలు వెచ్చించి ఆహారాన్ని తయారు చేశారు. ఇంత కష్టపడి సిద్ధం చేసిన ఆహారాన్ని వరద బాధితులకు పంచకుండా రోడ్డు వెంట పడేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వరద బాధితులకు సక్రమంగా ఆహారం పొట్లాలు చేరేలా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి నానా ఇబ్బందులు పడి అందరినీ అన్నదానం వాళ్ళకి అందరికి వరద బాధితులకు అందిమని ఆయన నెత్తి నోట కొట్టుకుంటే కొంతమంది ఒళ్ళు బరువు అయ్యి యానిచో తీసుకొచ్చి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పలావు పొట్లాలు ఇలాంటివి 3 సార్లు పడేశారు. వీళ్ళు ఎవరైనది తెలియదు. వీళ్ళు పంచడానికి ఒళ్ళు బరువు అయిందా వాసన కూడా రావట్లేదు. చూడండి, ఎవరైనా సరే ఉండేవాళ్ళు ఎవరన్నా వాసన వచ్చింది పనికి రాకుండా పోయింది అనుకుంటారా? కాదు, బాగా వాసన కూడా రావట్లేదు. ఇది కానీ పంచడానికి ఒళ్ళు బరువు అయ్యి వీళ్ళు ఇక్కడ పడేసి హైవే రోడ్డు అమ్మడు పడేసి దీన్ని అంత పంచలేని వాళ్ళు తీసుకురావడం ఎందుకు ఈ సేకరణ చేయడం ఎందుకు? ఇదే ఇంకా 55 కిలోమీటర్లు విజయవాడ 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్లు పోయి పంచొత్తి ఎంతమందిగా ఆకలి దప్పికి తీరేది? కానీ ఇది చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్ కాదు. దీని మీద ఎవరైనా తెలుసుంటే